ఫ్రెండ్స్, టుడే మనం హిస్టరీ ఆఫ్ పైథాన్ గురించి తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ వాట్ ఈజ్ పైథాన్? పైథాన్ ఈజ్ ఏ హై లెవెల్ లాంగ్వేజ్ అనమాట. జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. అంటే జనరల్ పర్పస్ ప్రోగ్రామ్ కోడ్కి రాస్తాం అనమాట. అండ్ పైథాన్ హై లెవెల్ లాంగ్వేజ్ ఎందుకంటే ఎక్కువగా మన వెబ్సైట్ డిజైన్ కానీ, యాప్ అప్లికేషన్ కానీ, ఇంకా చాలా సైబర్ సెక్యూరిటీ కానీ, ఇంకా చాలా వాటిలో ఉపయోగిస్తారనమాట. దట్ ఈజ్ యూజ్డ్ బిల్డ్ వెబ్సైట్, సాఫ్ట్వేర్ అండ్ మోర్ అనమాట. ఓకేనా? ఓకే, వాట్ ఇట్స్ యూజ్డ్ ఫర్? పైథాన్ క్యాన్ బి యూజ్డ్ ఫర్ వెరైటీ ఆఫ్ పర్పస్ ఇంక్లూడింగ్ ఏ పర్పస్ చూద్దాం అనమాట. ఓకే, బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్లో ఉపయోగిస్తారు. అంటే ఫుల్ స్టాక్లో మనకి ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ డేటాబేస్ ఉంటుంది అనమాట. బ్యాక్ ఎండ్లో మనకు ప్రోగ్రామ్ రాయడానికి ఈ లాంగ్వేజ్ అనేది ఉపయోగిస్తారు అనమాట పైథాన్ని. మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్లో ఉపయోగిస్తారు. లైక్ ప్లే స్టోరు, గూగుల్ పే, ఇన్స్టాగ్రాము, క్వారా అని చాలా అప్లికేషన్స్లో ఉపయోగిస్తారనమాట. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ఉపయోగిస్తారనమాట. డెస్క్టాప్ డెవలప్మెంట్లో ఉపయోగిస్తారనమాట. డెస్క్టాప్ అంటే మన కంప్యూటర్స్ కానీ, డివైజెస్ కానీ దాన్ని డెవలప్ చేయడానికి ఉపయోగిస్తారు. ప్రాసెసింగ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా అంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని ప్రాసెసింగ్లో ఉపయోగిస్తారనమాట. పర్ఫార్మింగ్ మ్యాథమెటిక్ క్యాలిక్యులేషన్స్, పర్ఫార్మింగ్ చేస్తుంది మ్యాథమెటిక్ క్యాలిక్యులేషన్స్లో ఉపయోగిస్తారనమాట. అండ్ అదేవిధంగా పైథాన్ వాజ్ డిజైన్ టు ఈజీ టు లెర్న్. పైథాన్ అనేది చాలా అంటే ఈజీ లాంగ్వేజ్ టు లెర్న్ కానీ అండ్ కోడ్ రాయడానికి కానీ, అండ్ యూజ్ విత్ సింపుల్ సింటాక్స్ అనేది ఉంటాయి అనమాట. ఓకేనా? అండ్ క్రియేషన్ చూద్దాం. గ్యూడో వ్యాన్ రూసెన్ డచ్ ప్రోగ్రామర్ అనమాట. ఈయన వచ్చి క్రియేట్ చేశాను అనమాట. ఈయన పేరు గ్యూడో వ్యాన్ రూసెన్. ఓకేనా? ఈయన డచ్ ప్రోగ్రామర్ అంటే క్రియేట్ చేసే పైథాన్ ఇన్ 1918 ఫర్ హాబీ ప్రాజెక్ట్ డ్యూరింగ్ ద క్రిస్మస్ హాలిడేతో చేశారనమాట. ఇది ఫ్రెండ్స్ హిస్టరీ ఆఫ్ పైథాన్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.